వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కేసులో ప్రధాన నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ సహా చాలా మందిని ప్రశ్నించారు పోలీసులు. కేసు విచారణకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దీంట్లో ఖచ్చితంగా ఎవరైనా పాత్ర వీళ్ళది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉన్నట్టు తేలితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రాకేష్ జయరాంకు డబ్బులు ఇచ్చినట్టుగా నిర్ధారణ ఏమైనా అయిందా? దానికి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? డబ్బులు ఇచ్చాడా లేదా? రాకేష్ క్యాష్ రూపంలో ఇచ్చానని చెప్తున్నాడు. అతన్ని మేము మళ్ళీ మా ఎగ్జామినేషన్లో అతనికి సంబంధించిన ఏవైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ వైట్లో చేశానని చెప్పాడు, వైర్ ట్రాన్స్ఫర్ 80 lakhs, అది కూడా అతను ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు. సో క్యాష్కి సంబంధించి మాత్రమే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాడు. అది ప్రస్తుతం ఇంతవరకు అయితే ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సార్ మీరు ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టారా సార్ ఈ కేసులో అనుమానితులను మీడియాతో మాట్లాడకుండా? శిఖా చౌదరి కానీ సూర్యాని కానీ మేము ఎవరిని కూడా మేమేం చెప్పలేదు. కానీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా విచారణలో ఉన్నారు కనుక ఇంకా వాళ్ళ దగ్గర మేము మళ్ళీ రిపీటెడ్గా ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంది కనుక వాళ్ళు ఈ ఎవిడెన్సెస్కి సంబంధించి అదేవిధంగా కేసుకి సంబంధించి ఏమైనా అంశాలు ఉంటే అవి డిస్కస్ చేద్దామని చెప్తాం. పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అవన్నీ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో దీనికి హత్యకు ముందు తర్వాత ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అవన్నీ కూడా యాజ్ బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ కస్టడీ అండ్ టు బి గివెన్ టు ద కోర్ట్. అవి నేను ప్రస్తుతానికైతే చెప్పలేను. పోలీస్ అధికారులకి నోటీసులు ఇవ్వడం కాదు, మేము ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిపించి విచారించడం జరుగుతుంది. ఈ కేసులో సుమారు 50 మందికి పైగా విచారణ. దీంట్లో ప్రొలాంగ్ చేసేది ఏం లేదండి. ముందు ఏవైతే ఇతర ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ ముందు కలెక్ట్ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళని విచారించే అవకాశం ఉంటుంది. మనము ఆంధ్ర పోలీసు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి కామెంట్ చేయడం అయితే నేను చేయలేను. వాళ్ళు ఒక స్టేజ్ వరకు ఇన్వెస్టిగేట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ నల్లకుంట ఇన్స్పెక్టర్ మాట్లాడాడు, ఏసీపీ ఇబ్రాహీంపట్నం 29 సార్లు మాట్లాడినట్టు కాల్ డేటాలో ఉంది కదా. కాల్ డేటాలో ఆ రోజు మాట్లాడినట్టు లేదండి, అంతకు ముందు మాట్లాడినట్టు ఉంది. ఏదైతే మా దగ్గర ఎవిడెన్స్ ఉందో మేము చేస్తున్న లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారము మేము రేపు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించాలనుకుంటున్నాం. రేపు వాళ్ళని విచారిస్తాం. మీ దగ్గర ఉన్న జూబ్లీ సిఐకి రాయదుర్గం ఇన్స్పెక్టర్ కాల్ చేసి ఇక్కడ ఒక మర్డర్ అయింది, నాకు రాకేష్ కాల్ చేశాను అని చెప్పినప్పుడు వెరిఫై చేయకపోవడం జూబ్లీ సిఐ నెగ్లిజెన్స్ కింద కోసం అన్ని కూడా ఏమన్నా ఈ కేసులో అబ్జర్వ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పోలీస్ ఆఫీసర్స్ అతనితో మాట్లాడినట్టు సమాచారం ఉంది. సో దానికి ముందు కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడారు. అందరూ అంతకు ముందు మాట్లాడినంత వరకు అయితే చాలామంది ఆఫీసర్స్తో మాట్లాడానని చెప్తున్నారు. ఆ కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాము. ప్రస్తుతానికైతే ఒక 5 మంది పోలీస్ ఆఫీసర్స్కి అతను అంతకు ముందు కానీ ఆ రోజు కానీ ఆ హత్య జరిగిన తర్వాత కానీ మాట్లాడినట్టు సమాచారం ఉంది. సో ఎవరైతే 5 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారించడం జరుగుతుంది. వాళ్ళకి ఏ రకంగా దీంట్లో వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ రోల్ ఉంది, అవన్నీ కూడా పూర్తిగా విచారిస్తాం. అవన్నీ కూడా ఖచ్చితంగా అందరికీ తెలియపరుస్తాం వాళ్ళ రోల్ ఏంటో. పద్మశ్రీ ఇచ్చిన కంప్లైంట్ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు సార్. పద్మశ్రీ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో ట్రెస్పాస్, అది కూడా దీంట్లోనే భాగంగా చేస్తామని మీకు ఆల్రెడీ చెప్పాము. ఈ కేసులోనే భాగం అది. ఒకవేళ కాదు తర్వాత దాంట్లో ఎవిడెన్సెస్ వేరే వాళ్ళకి సంబంధం లేదని అనిపిస్తే అప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని అది వేరే కేసు ఒకవేళ ఇష్యూ చేయాల్సిన ఎఫ్ఐఆర్ వస్తే ఖచ్చితంగా చేస్తాం. శిఖా చౌదరి నిందితురాలుగా చేరుస్తారా? ఇన్వెస్టిగేషన్లో తేలితే తను నిందితురాలైతే నిందితురాలుగా చేరుస్తాం. సార్ జయరామ్కి శిఖా చౌదరికి మధ్య ఉన్న ట్రాన్సాక్షన్స్ కానీ కంబైన్డ్ కంపెనీస్ కానీ అలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చినాయి? డైరెక్టర్గా ఉందని తెలిసి జయరామ్కి శిఖా చౌదరికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ పరంగా మేము చూస్తే బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యన. సో ఆ ట్రాన్సాక్షన్స్కి మర్డర్కి ఏ రకమైన సంబంధం ఉందా లేదా అది ఇంకా నిర్ధారించవలసింది ఉంది. ప్రధానంగా సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఏవైతే ల్యాండ్స్ ఉంటాయో ఖాళీగా ఉన్న వాటిని లిటిగేషన్ సృష్టించి డిపార్ట్మెంట్ తరఫు నుంచి బెదిరింపుకి పాల్పడేవాడని యాంగిల్ ఏమన్నా ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి అయితే వాస్తవము, అతను లిటిగేషన్స్ ఏవైతే లిటిగేటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టేక్ ఓవర్ చేసుకొని దాన్ని సెటిల్ చేస్తానని కొంతమంది దగ్గర సెటిల్మెంట్స్ చేయించి దాని మీద డబ్బు సంపాదించినట్టు అతనే చెప్తున్నాడు. సో అంతవరకు అయితే ప్రూవ్ అయింది. సో దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఏ రకంగా సహకరించారా లేదా అన్నది దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అది చెప్పలేము. స్వచ్ఛందంగా బయటికి రావడం జరుగుతుంది విక్టిమ్స్ ఎవరైనా
అట్లా ఇంతవరకు అయితే మా దగ్గరికి ఎవరు రాలేదు. ఎవరన్నా వస్తే వీఆర్ మోస్ట్ వెల్కమ్. మాకు కూడా కావాల్సింది అటువంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చెప్తే మాకు ఇంకా ఎక్కువ సమాచారం అందుతుంది. పద్మశ్రీ కంపెనీ మీద మీ ఇప్పటివరకు జూబ్లీస్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదు. రెస్పాన్స్కి సంబంధించి శిఖా చౌదరిపై ఇచ్చినటువంటి ఇప్పుడు అదే నేను ఇప్పుడు చెప్పాను కదా, అది ఆ కంప్లైంట్ ఏదైతే పద్మశ్రీ గారు ఇచ్చారో అది కూడా దీంట్లోనే భాగంగా విచారిస్తున్నాము. ఒకవేళ ఈ కేసుకి సంబంధం లేదు, అది వేరే మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ట్రెస్ పాస్ వరకు అంటే అది వేరే మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాం, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత. ఓవరాల్గా కంప్లైంట్ ఏ అంశాలు ఇప్పుడు మీరు కవర్ చేయబోతున్నారు? ఇంకో 5 రోజులు కస్టడీలో ఈ కేసుకు సంబంధించి రాకేష్ రెడ్డి విచారణ. దీంట్లో మళ్ళీ కొన్ని ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఈ డబ్బుకి సంబంధించి ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా ఇతనికి ల్యాండ్ డీలింగ్స్, ఇతనికి పోలీస్ ఆఫీసర్స్కి మధ్యన ఉన్న ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే అవి, ఇతను కొన్ని పొలిటీషియన్స్ పేర్లు చెప్తున్నాడు, వాళ్ళకి సంబంధాలు ఏమైనా ఉన్నాయా, బెదిరించాడా ఎవడన్నా రౌడీ షీటర్స్కి ఇతనితో సంబంధం ఉందా, ఇవన్నీ కూడా నెక్స్ట్ 2-3 డేస్లో క్లారిఫై చేసుకొని ఒక ఇన్వెస్టిగేషన్ ఒక స్టేజ్కి తీసుకొస్తామని. సార్ ఓవరాల్గా రాకేష్ రెడ్డికి 10 కోట్ల వరకు మనీ ట్రాన్సాక్షన్ చేశాడు అని చెప్పి అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎంత మనీ ఓవరాల్ ట్రాన్సాక్షన్ ఆయన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఒక 10 CR వరకు చేశాడని చెప్పి తెలుస్తుంది. అదంతా అవాస్తవం అండి. ఇతనికి ఇంతవరకు అయితే బ్యాంక్ అకౌంటే లేదు. రాకేష్ రెడ్డికి బ్యాంక్ అకౌంట్ లేదు. మా దగ్గర ఉన్న సమాచారం మేరకైతే రాకేష్ రెడ్డికి బ్యాంక్ అకౌంట్ లేదు. అతన్ని ఎంత ట్రాన్సాక్షన్ చేసినా మొత్తం క్యాష్లో చేస్తున్నాడు. సో అతనికి వచ్చిన ఈ ల్యాండ్ లిటిగేషన్స్ ద్వారా కానీ లేకపోతే ఇంకేదైనా ఎక్స్టార్షన్ ద్వారా కానీ వచ్చుంటే అతను కేవలం క్యాష్లో వచ్చింది. అతని బ్యాంక్ ద్వారా ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ ఇంతవరకు అయితే మా ఇన్వెస్టిగేషన్లో తేలలేదు. సార్ నందిగా తీసుకెళ్ళారు సీన్ రికన్స్ట్రక్షన్కి రేపు వెళ్తారు.